తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. దశాబ్దాల తరబడి దేశం గర్వపడే స్థాయిలో తమ వంతు పాత్ర పోషించినప్పటికీ ఈ ఓబీసీలకు దక్కాల్సిన గుర్తింపు రాలేదని, ప్రభుత్వాలు ఓబీసీలకు వెనుకబాటుతనంలోకి నెట్టివేస్తున్నాయని ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట అధ్యకుడు కేసన శంకర్రావు విమర్శించారు. భీమవరం ఎల్హెచ్ టౌన్ హాల్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వాలు ఓబీసీ వ్యతిరేక ఆలోచన ధోరణి వల్ల నష్టపోతున్నారని, విద్య, ఉద్యోగ, ఆర్థిక, వ్యాపార, వాణిజ్య రంగాల్లో శాశ్వతంగా దూరం చేయబడ్డారని, ఫలితంగా సామాజిక అసమానతలకు గురి కాబడ్డారని అన్నారు. ఓబీసీల స్థితిగతులు మెరుగుపడాలంటే కులగణనే పరిష్కార మార్గమని 2010లో బీజేపీ ప్రతిపక్ష పార్టీ హోదాలో లోక్సభలో 2014 ఎన్నికలో అధికారంలోకి వస్తే కులగణన చేపడతామన్నారని, అధికారానికి వచ్చారు కానీ ఓబీసీ జనగణన చేపడతారన్న నమ్మకం సన్నగిల్లుతుందన్నారు. రాష్ట్రంలో సమగ్ర కులగణన జరపాలని, బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని, భారతదేశంలో బీసీ కులాల లెక్కలు లేకపోవడం వల్ల దేశంలో 60% పైనే ఉన్న బీసీ కులాల ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. దేశంలో బీసీలకు ఒక న్యాయం, ఇతర వర్గాలకు ఒక న్యాయం జరుగుతోందని దేశంలో ఉన్న 80 కోట్ల మంది బీసీ ప్రజలు భావించారని అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ కులగణన చేసి బీసీ ప్రజల హక్కులు, విద్య, ఉద్యోగ, ఆర్థిక రంగాల్లో 5% వాటా దక్కేలాగా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బీజేపీ మాటలు విడ్డూరంగా ఉన్నాయని, పూర్తి రిజర్వేషన్ కల్పిస్తేనే న్యాయం జరుగుతుందని, దీనిపై కేంద్రానికి నివేదిక ఇవ్వడం జరిగిందని, ఇప్పటికీ స్పందించడం లేదని, వీటిపై ఉద్యమం చేయడానికి సిద్దంగా ఉన్నామని అన్నారు. కార్యక్రమంలో రాష్ట యువజన ప్రధాన కార్యదర్శి కొల్లూరి హనుమంతరావు, జిల్లా నాయీ బ్రాహ్మణ సంఘం అధ్యకులు కొడవతి శివప్రసాద్, గొడాల శ్రీనివాసరావు, వై వెంకటేశ్వరరావు, మల్లుల కేదారేశ్వరరావు, సేలబోయిన కోటేశ్వరరావు, కేసన కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భీమవరం ప్రైవేటు కార్యక్రమం మీద రావటం జరిగింది. ఆ విధంగా ఇక్కడ ఉన్నటువంటి బీసీ నాయకులందరూ కూడా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ముఖ్యమైనటువంటి అంశాలు, దేశంలో కులగణాంకాలను లెక్కించాలని చెప్పని అనేక దశాబ్దాలుగా బీసీ సంఘాలు కానీ, ప్రజా సంఘాలు కానీ అనేక ఉద్యమాలు, అనేక పోరాటాలు చేస్తున్నటువంటి పరిస్థితి మనందరూ కూడా తెలుసు. ఆనాడు బ్రిటిష్ వారు పరిపాలన చేసేటప్పుడు 1931లో ఒక ఫార్మెట్ని పెట్టడం జరిగింది. ఆ ఫార్మెట్లో ఓబీసీ కాలం కూడా పెట్టి ఆ రోజున కులగణాంకాలు లెక్కించడం జరిగింది. అక్కడి నుంచి ఇప్పటివరకు స్వతంత్రం వచ్చి మనకి 76 సంవత్సరాలు దాటినా కూడా ఈరోజు వరకు కూడా ఓబీసీ కులగణాంకాలు లెక్కించమని కేంద్రం పైన అనేక సందర్భాల్లో మరి ఒత్తిడి తీసుకొచ్చినా కూడా అటు ఎన్డీఏ ప్రభుత్వం కానీ, ఇటు ఇండియా ప్రభుత్వం కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు, అధికారంలో వచ్చినప్పుడు ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో మరి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా ఈ కులగణాంకాలు లెక్కించుకోవటం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఎందుకంటే ఈ రోజున అనేక సందర్భాల్లో నరేంద్ర మోడీ గారిని కూడా మేము కలవటం జరిగింది. అయ్యా నరేంద్ర మోడీ గారు, మీరు ఒక ఓబీసీ సంబంధించిన వ్యక్తిగా ఈ దేశంలో ఓబీసీ కులగణాంకాలు లెక్కించాలని చెప్పని అనేక సందర్భాలు కూడా మేము అడగటం జరిగింది. వారు కూడా స్పందించి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రాజకీయ పార్టీలు కానీ, అనేక ప్రజా సంఘాలు కానీ మీరు ఒత్తిడి తీసుకొస్తే తప్పనిసరిగా కులగణాంకాలు చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి అనేక సందర్భాల్లో కూడా మాట్లాడటం కూడా జరిగింది. అదేవిధంగా ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర 18 రాజకీయ పార్టీలు ఈ దేశంలో కులగణాంకాలు లెక్కించాలని చెప్పని వారందరూ కూడా మాకు మద్దతు తెలియజేయటం జరిగింది. అదేవిధంగా 22 రాష్ట్రాల బీసీ సంఘాలు కానీ, ప్రతినిధులు కానీ ఢిల్లీలో జంతర్ మంతర్లో సమావేశం వేసుకుని కులగణాంకాలు లెక్కించాలని చెప్పని చేయటం కూడా జరిగింది. అయినా కూడా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉంది. ఇది సరైనటువంటి విధానం కాదు. కేంద్రం వారు కేవలంగా ఓట్ బ్యాంక్ రాజకీయాలుగానే చూస్తున్నారు తప్ప సమస్త రంగాల్లో, అంటే అన్ని వాణిజ్య రంగంలో కానీ, విద్యా రంగంలో కానీ, ఉద్యోగ రంగంలో కానీ అనేక రంగాల్లో కూడా బీసీలకి నష్టపోతూ ఉన్నారు. వారికి సరైనటువంటి సముచితమైనటువంటి స్థానాన్ని ఏర్పాటు చేయాలని చెప్పని కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయకపోవటం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు 3 దఫాలు ఈ దేశ ప్రజలు ఆయన ప్రధానమంత్రిగా చేశారు. కేవలం ఆయన ఒక ఓబీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిగా ఈ దేశంలో ఈ వర్గాలన్నింటికి సంబంధించిన ప్రతినిధిగా గుర్తించి 3 దఫాలు కూడా ప్రధానమంత్రిగా చేశారు. అయ్యా తప్పనిసరిగా మీరు
ఓబీసీ కులగణాంకాలు లెక్కించాలని చెప్పని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం తరఫున వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 19వ ఆంధ్ర బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ అమిత్ పాండే విద్యా సంస్థల సందర్శన వార్షిక తనిఖీల్లో భాగంగా భీమవరం డిఎన్ఆర్ కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాల ఎన్సీసీ క్యాడెట్లు కల్నల్ అమిత్ పాండేకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్సీసీ క్యాడెట్లు సిలబస్ ప్రకారం సకాలంలో శిక్షణ పూర్తి చేసుకోవాలని, సాంఘిక సంక్షేమ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని, దేశ నిర్మాణానికి అవసరమైన తమ వంతు కృషి చేయాలని, దేశ రక్షణ కల్పిస్తున్న త్రివిధ దళాల్లో చేరి దేశ సేవ చేయడానికి ముందుకు రావాలని కోరారు. ఈ సందర్భంగా కళాశాల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పి రామకృష్ణరాజు మాట్లాడుతూ కళాశాల ఎన్సీసీ విభాగం అన్ని రకాలుగా చక్కటి ప్రతిభ కనబరుస్తూ మంచి ఫలితాలను సాధిస్తూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండటం గర్వకారణమన్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ జి మోజెస్ మాట్లాడుతూ కళాశాల ఎన్సీసీ క్యాడెట్లకు అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పిస్తూ వారి భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరం దేశ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని సత్తా చాటిన కళాశాల క్యాడెట్ ఎం పవన్ సాయి విఘ్నేష్ ను ప్రత్యేకంగా అభినందించి సత్కరించారు. కళాశాల ఎన్సీసీ విభాగం ఆధ్వర్యంలో సైనిక సంక్షేమ నిధికి సేకరించిన విరాళాల మొత్తం 33,922 రూపాయల చెక్ను కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ అమిత్ పాండేకు కళాశాల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పి రామకృష్ణరాజు అందజేశారు. అనంతరం కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ అమిత్ పాండే ఎన్సీసీ విభాగ పనితీరును సమీక్షించి సంతృప్తి వ్యక్తం చేసి కళాశాల ఎన్సీసీ కంపెనీని అన్ని విధాలుగా ముందుకు నడిపిస్తున్న ఎన్సీసీ ఆఫీసర్ కెప్టెన్ డాక్టర్ ఏ వీరయ్యను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా కల్నల్ అమిత్ పాండేను కళాశాల తరపున ఘనంగా సత్కరించారు. My dear cadets, can you all hear me? Yes. Okay. So I am honored to be here and be amongst you and also speaking in front of you. I have taken over the 19th Andhra Battalion command in the month of August, and this is my first visit to the college, and I must say it's a very good college and I am impressed with the discipline and the turnout of the NCC cadets here, which speaks volumes of the principal management and the ANO, and you should keep up the good work here. Few things I must say here, that in the NCC teaches you discipline. This uniform also teaches you discipline to be a leader and to be a good citizen. When you pass out from the NCC or when you pass out from the college, you should make sure that whatever stream you choose, whether it is a paramilitary force or an army, navy, air force, whatever, or you choose as a profession, a private job also, first of all you should be a good citizen to the nation, to the society. You should contribute to the nation and the national goals. So NCC teaches you that, NCC grooms you that. You are the future of our country. You are the best, what I say, the resource which a country can have. Like we have air, water, all those natural resources, but I say the youth is the best resource of our country. I am very happy to participate in this vacation. In this connection, I wish to say something about a brief profile of our college, our commanding officer. Sir, this college was established in the year 1945 by the then philanthropists and freedom fighters. So the main steward for this establishment of this college was Dantururi Narayan Raju Garu, and he was the founder, secretary and correspondent of this college. This college first established in the name of Godavari Bhivaram College. Later, this college was renamed as Dantururi Narayan Raju College in memory of the yeoman services rendered by Dantururi Narayan Raju College. And this college has been offering both UG and PG programs, 22 UG programs and 12 PG programs are being offered to students. And fortunate thing is, the management is very efficient and kind enough and highly generous also. Whenever there is any problem is there, the management came forward and settled the issues in a very generous movement. And the management also offering free concessions and free exemptions, etc. also. And we are having 3 NCC units
NSS units and one NCC unit, and under the guidance of our NCC officer, every year the NCC cadets are doing their job well, and some of our NCC cadets have also participated in the Republic Day parades also during the last 2 years. I think last year also one of our cadets also participated in this national. Respected Pandeyji and our beloved principal and GB member Sri P. Ramakrishna Garu and my new students. I am very happy to participate in this program. Your NCC officer told that the collection of an amount of 30,000 which you are collected has to be given to Pandeyji. I am very happy to participate such collection. Previous year you are number one of the district, I think. Yes. Our management also very encouraging NCC students. So each and everyone do best to the nation and best to our cause. డిఎన్ఆర్ కళాశాల సీనియర్ డివిజన్ ఎన్సీసీ విభాగం ఆధ్వర్యంలో 19th ఆంధ్ర బెటాలియన్ ఎన్సీసీ కమాండింగ్ ఆఫీసర్ గారికి ఘనంగా స్వాగతం పలకడం జరిగింది. 19th ఆంధ్ర బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ అమిత్ పాండే గారు కళాశాలను సందర్శించడం, అదేవిధంగా క్యాడెట్స్ను ఉద్దేశించి ప్రసంగించడం జరిగింది. ఇందులో మన ఎన్సీసీ క్యాడెట్స్ జాయిన్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు వాళ్ళు ఏమేమి నేర్చుకోవాలి, వాళ్ళు డైలీ లైఫ్లో వాళ్ళు నేర్చుకోవాల్సింది ఏమిటి, డ్రిల్ విషయంలో కానీ, లేదంటే మ్యాప్ రీడింగ్ కానీ, లేదంటే ఇటువంటి సబ్జెక్ట్ విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటి కూడా నేర్చుకొని లైఫ్లో ఫ్లయింగ్ కలర్స్లో బయటకు రావాలని చెప్పి వారు విద్యార్థులందరికీ సూచించడం జరిగింది. సో ఎన్సీసీ క్యాడెట్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా. భీమవరం రాయలంలోని రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం బ్లడ్ క్యాంప్ నిర్వహించారు. క్యాంపును ప్రారంభించిన మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డి మాట్లాడుతూ స్వచ్ఛంద రక్తదానాన్ని అందరూ ప్రోత్సహించాలని, వైద్యపరమైన అవసరాలకు అందరూ సహకరించాలని అన్నారు. ఈ రక్తదాన శిబిరంలో పాల్గొన్న అందరికీ కమిషనర్ అభినందనలు తెలియజేశారు. కమిషనర్ రామచంద్రారెడ్డితో పాటు పలువురు మున్సిపల్ సిబ్బంది, వార్డు సచివాలయ సిబ్బంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఫణికుమార్ అనే విజువల్లీ ఛాలెంజ్డ్ ఉద్యోగి తాను 3వసారి రక్తదానం చేస్తున్నానని చెప్పారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని, ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, రెడ్ క్రాస్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. నా పేరు ఫణికుమార్. నేను భీమవరం మున్సిపల్ ఆఫీస్లో వర్క్ చేస్తాను. ఈరోజు మా ఆఫీస్ నందు రెడ్ క్రాస్ వాళ్ళు బ్లడ్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. నేను వాలంటీర్గా బ్లడ్ డొనేట్ చేయాలనుకున్నాను. సమాజానికి చేయాలన్నప్పుడు నాకు అవకాశం దొరక్క నేను చేయలేకపోతున్నాను. ఆల్రెడీ 3 times ఇచ్చున్నాను. నేను ఇవ్వాలనుకునే టైంకి అవకాశం లేకపోవడం, ప్రమాదంలో ఎంతోమంది ఉంటున్నారు, వాట్సాప్లో అది చూస్తున్నాను. వాళ్ళకి వెళ్ళి ఇవ్వాలనే సమయంలో నేను ఇవ్వలేకపోవడం, నేను ఆ సందర్భంలో వాళ్ళకు అందుబాటులో లేకపోవడం అలా జరుగుతుంది. ఇది ఎవరో ఒకరికి ఉపయోగపడితే నాకు సాటిస్ఫాక్షన్గా ఉంటుందని నేను ఈరోజు బ్లడ్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాను. ఇది ఇవ్వడం వల్ల మనకి చాలామంది వీడియోలు అవి చూశాను, చాలా బాగుంటుందని, కొత్త బ్లడ్ ఉత్పదిస్తుందని అలా చాలా విధాలుగా చెప్పి ఉన్నారు. మనకే మంచిది, సమాజానికి కూడా ఉపయోగపడుతుందని సంకల్పంతో ఈ పని చేస్తున్నాను. నాతో పాటు అందరూ కూడా ఇదే విధంగా చేస్తే ఎంతోమంది ప్రమాదంలో ఉన్న వాళ్ళకి బ్లడ్ అవసరత వెతుక్కునే అవసరం ఉండదని నాకు ఉద్దేశం. థ్యాంక్ యూ.
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను అవమానపరుస్తూ పార్లమెంట్లో అనుచితంగా మాట్లాడిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కేంద్ర మంత్రి పదవి నుంచి తక్షణమే బర్తరఫ్ చేయాలని సిపిఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు డిమాండ్ చేశారు. అమిత్ షా అంబేద్కర్ ను అవమానపరుస్తూ పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ శుక్రవారం ఉండిలో సిపిఐ కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఉండిలో అంబేద్కర్ విగ్రహానికి సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడుతూ భారత రాజ్యాంగం ఆమోదించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాజ్యాంగంపై పార్లమెంట్లో జరుగుతున్న చర్చలో అంబేద్కర్ పేరును కాంగ్రెస్ నాయకులు పదే పదే జపించడం కన్నా భగవంతుని స్మరించి ఉంటే స్వర్గం ప్రాప్తించి ఉండేదని మాట్లాడి అంబేద్కర్ ను తీవ్రంగా అవమానపరిచిన అమిత్ షాకు కేంద్ర మంత్రిగా కొనసాగే నైతిక అర్హత లేదన్నారు. భారత రాజ్యాంగం పట్ల అంబేద్కర్ పట్ల ప్రధాని నరేంద్ర మోడీకి ఏమాత్రం గౌరవం ఉన్నా తక్షణమే అమిత్ షాను కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగించాలని భీమారావు డిమాండ్ చేశారు. దేశానికి అత్యుత్తమ రాజ్యాంగాన్ని అందించి దేశానికి దశాదిశ నిర్దేశించిన అంబేద్కర్ పట్ల అమిత్ షా వ్యాఖ్యలు బీజేపీ నిజస్వరూపాన్ని బట్టబయలు చేసిందన్నారు. అమిత్ షా వ్యాఖ్యలు దేశ ప్రజల మనోభావాలకి భంగం కలిగించిందన్నారు. దేశంలో కోట్లాది మంది దళిత, గిరిజన, ఆదివాసులు దేవుడిగా భావించే అంబేద్కర్ పట్ల అమిత్ షా వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమన్నారు. తక్షణమే అమిత్ షాను కేంద్ర మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసి నరేంద్ర మోడీ చిత్తశుద్ది నిరూపించుకోవాలని భీమారావు డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ రాష్ట సమితి సభ్యులు కలిశెట్టి వెంకట్రావు, జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం సీతారాం ప్రసాద్, జిల్లా సమితి సభ్యులు సనపల శ్రీనివాస్, సిపిఐ నాయకులు తమరాని శ్రీనివాస్, పున్నాని అప్పారావు, ఆరవల్లి గంగాధర్ కుమార్, పడాల సత్యనారాయణ తదితరులు నాయకత్వం వహించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పైన పార్లమెంట్లో అనుచిత వ్యాఖ్యలకు పాల్పడిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను బర్తరఫ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ 75 సంవత్సరాలు రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని పూర్తి చేసుకున్న సందర్భంలో పార్లమెంట్లో రాజ్యాంగం పైన చర్చ జరుగుతూ ఉన్న సందర్భంలో అంబేద్కర్ 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 అంటూ ఇవాళ పదే పదే కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. దానికన్నా భగవన్నామ స్మరణ చేస్తుంటే డైరెక్ట్గా స్వర్గంలోకి వెళ్ళుండేవారని ఒక అనుచితంగా అంబేద్కర్ను అవమానపరుస్తూ కేంద్ర హోంమంత్రి సాక్షాత్తు పార్లమెంట్లో మాట్లాడడాన్ని ఇది రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ను అవమానించడం. ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది దళిత, గిరిజన, బడుగు, బలహీన వర్గాల, ఆదివాసీ యొక్క ప్రజల యొక్క దేవుడిగా పూజిస్తున్నటువంటి అంబేద్కర్ను అవమానించడం తప్ప మరొకటి కాదు. అంబేద్కర్ పట్ల ఇవాళ బీజేపీకి, ఆర్ఎస్ఎస్కి ఉన్న చులకన భావం ఏదైతే ఉందో దాన్ని అమిత్ షా పార్లమెంట్లో వ్యక్తం చేయడం జరిగింది. అంబేద్కర్ ఈ దేశానికి దశ నిర్దేశించి ఒక గొప్ప రాజ్యాంగం అందించినటువంటి గొప్ప మేధావి, మానవతావాది అంబేద్కర్ ఇవాళ రాజ్యాంగ నిర్మాతను అవమానించడం అంటే ఈ దేశాన్ని అవమానించడం. అట్లాంటి వ్యక్తి కేంద్ర మంత్రివర్గంలో కొనసాగడం ఎంతమాత్రం కూడా సర్హనీయ కాదు. తక్షణమే ఇవాళ అంబేద్కర్ పట్ల ఏమాత్రం గౌరవం ఉన్నా, ఈ దేశ రాజ్యాంగం పట్ల ఏమాత్రం గౌరవం ఉన్నా ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా తక్షణమే కేంద్ర మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. భీమవరం గునుపూడి శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామి ఆలయం నుండి శ్రీశైలం క్షేత్రానికి సైకిల్పై వెళ్తున్న గునుపూడి ప్రాంతానికి చెందిన భక్త బృందం యాత్ర శుభప్రదంగా జరగాలని యూత్ హాస్టల్స్ అసోసియేషన్ నాయకులు, సీనియర్ సిటిజన్స్ ఫోరం నాయకులు అన్నారు. ఈ సందర్భంగా జెండా ఊపి సైకిల్ యాత్రను ప్రారంభించారు. ప్రారంభ కార్యక్రమంలో మట్లపూడి సత్యనారాయణ, బండి రమేష్లు మాట్లాడుతూ ప్రోత్సాహం అందిస్తున్న సురేష్ స్టీల్ సెంటర్ యాజమాన్యం, భీమవరం గునుపూడి ప్రాంతానికి చెందిన కాళీ కమలశేఖర్, కాళీ శ్రీనివాసరావు, చీతిరాల హరినాథ్, గరికపాటి గాంధీ, గంగుమూలు బాబీ, ఆకుల గణేష్లు మాలలు ధరించి ప్రతి ఏటా సైకిల్పై ప్రయాణం చేస్తూ ఒక్కొక్క సంవత్సరం ఒక యాత్రగా షిరిడి, వారణాసి, కోల్కతా, శబరిమల క్షేత్రాలను దర్శిస్తూ వచ్చారని, ఈ సంవత్సరం శ్రీశైలం క్షేత్రానికి వెళుతున్నారని, వారి యాత్ర శుభప్రదంగా జరగాలని అన్నారు. ఈ సందర్భంగా వారికి ప్రోత్సాహం అందించే విధంగా పండ్లు, అల్పాహారం, ట్రావెలింగ్ కిట్లు సురేష్ స్టీల్ సెంటర్ అధినేత ఠాగూర్ అందించారని, ఈ కార్యక్రమాన్ని సురేష్ స్టీల్ సెంటర్ అధినేత స్వర్గీయ విమల్ జైన్ సాకర్య నిర్వహించేవారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాగాపు ప్రసాద్, బోనం పాండురంగారావు, తాళ్లపూడి గాంధీ, నందమూరి సుబ్బారావు, బోండా రాంబాబు, బహదూర్, అల్లు శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈరోజు గునుపూడి సోమవారం మన శివాలయం నుంచి శ్రీశైలం సైకిల్ యాత్రకి బయలుదేరుతున్నాం. మరి మా గురుస్వామి గారు పసులేటి నానాజీ సత్యనారాయణ స్వామి గారు, ఆయన ఆధ్వర్యంలో ఇంతకు ముందు శబరిమల, కలకత్తా, షిరిడి, కాశీ, రామేశ్వరం యాత్రలు ఆయన ఆధ్వర్యంలో దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం. స్వామి మరి మన కరోనా టైంలో ఇదయ్యారు. ఆయన లేని లోటు మాకు బాగా కనిపిస్తుంది. మరి అలాగే
కాశీ యాత్ర రామేశ్వర యాత్ర జరిగినప్పుడు మన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కొడుపూడి గోవిందరావు ప్రారంభించారు. మరి ఈ రోజున ఆయన అందుబాటులో లేరు, హైదరాబాద్లో ఉన్నారు. ఉదయం మేము బయలుదేరేటప్పుడు ఆయన ఫోన్ చేసి మాకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మా జనసేన పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, అలాగే యూత్ అసోసియేషన్, భీమవరం యూనిట్ మరియు తాడేరు యూనిట్ సభ్యులందరూ కూడా వచ్చి ఈ రోజున అందరికీ కూడా స్వాములందరికీ శుభాకాంక్షలు తెలిపారు. వాళ్ళందరికీ కూడా మా శివస్వాముల తరపున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. అలాగే మా గునుపూడి గ్రామస్తులు శివదీక్ష ఏకాదశి దీక్ష తీసి అలాగే ఈ యాత్ర శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామివారి యాత్ర ముడుపు కట్టుకుని అలాగే ఈవేళ మార్గశిర మాసంలో పంచమి నాడు శుక్రవారం నాడు ఆ పార్వతీ పరమేశ్వర భ్రమరాంబిక మల్లికార్జున స్వామి యాత్ర దిగ్విజయంగా చేయాలని ఆ సోమేశ్వర స్వామి వారు, అన్నపూర్ణాదేవి, పార్వతీదేవి, ఆదిలక్ష్మి, రాజలక్ష్మి, సద్గురు సాయిబాబా, శివసాయిబాబా, అయ్యప్ప దేవస్థానం వారు, అలాగే కృష్ణుడు దేవస్థానం గునుపూడి, అలాగే గణపతి, విద్యా గణపతి, అలాగే గునుపూడి గ్రామస్తుల గణపతి దేవి, అలాగే కనకదుర్గమ్మ వారు ఈ యాత్ర దిగ్విజయంగా చేయాలని ఆ సోమేశ్వర స్వామి వారు, ఆ శ్రీశైల భ్రమరాంబిక వారు వాళ్ళు వెళ్ళలేలా వాళ్ళు కూడా ఉండి అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు ఇచ్చి యాత్ర దిగ్విజయాన్ని కోరి ప్రార్థించున్నాం. యూత్ హాస్టల్ యూనిట్ వారు సాహస కృత్య యాత్రలో భాగంగా ఈవేళ శ్రీశైలం యాత్ర ప్రారంభించారు. 7 సభ్యులు, వీళ్ళందరూ తాడేరు యూత్ హాస్టల్ సభ్యులు. సాహసయాత్ర అనేది యూత్ హాస్టల్స్ పెట్టింది పేరు. ఆ విధంగా వీరు సైకిల్ యాత్ర చాలా యాత్రలు చేశారు. ఈవేళ సైకిల్ యాత్ర చేయడంలో తాదాత్మ్యం చెంది తప్పనిసరిగా వారికి శివుడి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుతూ ఇంతటితో ముగిస్తారు. ఓం నమ శివాయ. మరి భీమవరం నియోజకవర్గంలో భీమవరంలో సోమేశ్వరం గుడి దగ్గర నుంచి మరి శివస్వాములు హిందూ ధర్మాన్ని కాపాడటానికి రాష్ట్రం బాగోవాలని మరి స్వాములు ఇలా సైకిల్ యాత్ర మొదలెట్టారు. మరి అలాగే కాళీ శేఖర్ గారు, అలా శ్రీనివాస్ గారు, హరి గారు, మల్లేశ్వరరావు గారు, గాంధీ గారు, మరి బాబీ గారు, మరి ఈ యాత్రకి ఆ శివపరమేశ్వరులు కూడా ఉండి ఆ పరమేశ్వరునికి మరి 3 రోజులు పట్టినా 4 రోజులు పట్టినా ఈ స్వాములకి అండగా ఉండి ఈ హిందూ ధర్మాన్ని కాపాడటానికి యాత్ర సాగిస్తున్నారు. కాబట్టి వీళ్ళందరికీ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. భీమవరం పట్టణం నుంచి మరి భీమవరం గునుపూడి ప్రాంతానికి చెందినటువంటి కాళీ శ్రీనివాసు, కాళీ కమలశేఖరు, అలాగే హరినాథు అందరూ కూడా ఒక మిత్ర బృందంగా ఏర్పడి మన ఆధ్యాత్మిక భావంతో ప్రతి సంవత్సరం కూడా వీళ్ళు మాలాధారణ చేసుకుని భీమవరం నుంచి సైకిల్పై షిరిడి, అలాగే కాశీ, అలాగే రామేశ్వరం, కలకట్ట, అలాగే అన్నీ కూడా శబరిమల యాత్రలన్నీ కూడా సైకిల్ మీద పర్యటిస్తూ మరి ఆ క్షేత్రాన్ని దర్శించి మీరు ఆధ్యాత్మిక భావాన్ని భీమవరంలో పెంపొందించుకోవడం జరిగింది. మరి మీరు చేసేటువంటి యాత్రలకి స్పందించి వీళ్ళందరికీ కూడా మంచి ప్రోత్సాహం కూడా జరుగుతుంది. ఈరోజు భీమవరం నుంచి శ్రీశైలం ఈ సైకిల్ మీద పయనిస్తున్నటువంటి ఈ స్వాములందరికీ కూడా మాకు ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా భీమవరం పట్టణానికి చెందినటువంటి సురేష్ స్టీల్ సెంటర్ అందరికీ సుపరిచితులే. యజమాని అయినటువంటి విమల్ జైన్ గారు కూడా ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తూ ఉన్నారు. ప్రస్తుత యజమాని అయినటువంటి ఠాగూర్ గారు మరి వారు కూడా వీరికి ప్రోత్సాహంగా వారికి దారిలో అవసరమైనటువంటి అల్పాహారానికి కానీ వాళ్ళకి కొంత ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఈ సందర్భంగా వారి ప్రయాణం విజయవంతం కావాలి.
విద్యుత్ పొదుపు దేశ ప్రగతికి మలుపు అంటూ ఉండిలో విద్యుత్ శాఖ అధికారులు ప్రదర్శన నిర్వహించారు. ఉండిలోని ఎలక్ట్రికల్ ఉపకేంద్రం నుంచి ప్రధాన వంతెన కూడలి వరకు ప్రదర్శన నిర్వహించి సభ ఏర్పాటు చేశారు. ఎలక్ట్రికల్ ఏఈ శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యుత్ పొదుపు అందరి బాధ్యత అని, 1 యూనిట్ పొదుపు చేస్తే 2 యూనిట్లు ఆదా చేసినట్లే అంటూ నినాదాలు చేశారు. కళా బృందంచే బుర్రకథ రూపంలో విద్యుత్ ఆదాపై ప్రచారాన్ని నిర్వహించారు. విద్యుత్ వారోత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని ఏఈ శ్రీనివాసరావు వివరించారు. ఈ కార్యక్రమంలో లైన్ ఇన్స్పెక్టర్లు, లైన్ మ్యాన్లు తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ను ఆదా చేద్దాం, పర్యావరణాన్ని కాపాడదాం. విద్యుత్ను ఆదా చేద్దాం, విద్యుత్ను ఆదా చేద్దాం, విద్యుత్ను ఆదా చేద్దాం, విద్యుత్ను వాడుకుందాం, వృధాన్ని అరికడదాం. విద్యుత్ను వాడుకుందాం, విద్యుత్ను వాడుకుందాం, విద్యుత్ను వాడుకుందాం. విద్యుత్ పొదుపు దేశ ప్రగతికి మలుపు. విద్యుత్ పొదుపు, విద్యుత్ పొదుపు, విద్యుత్ పొదుపు. మనం చీకటిని మాత్రమే ఇవ్వగలం, వెలుగును మాత్రం ఇవ్వలేము. కాబట్టి భావితరాలకు మనం వెలుగును అందివ్వాలన్నా, భావితరాలు బాగుండాలన్నా ఈనాటి నుండి మనం ప్రతి ఒక్కరు కూడా విద్యుత్తును పొదుపుగా వాడుకొని భావితరాలకు మరి భరోసా కల్పించే బాధ్యత మనందరం కూడా అందించవలసిందిగా మరి కోరుచు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భీమవరం ఏరియా ఆసుపత్రిలో రాష్ట్రంలోనే 2వ తల్లిపాల బ్యాంకును ప్రారంభించిన జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి. ఉండి మండలం ఎండగండిలో ఒక మహిళ ఇంటికి వచ్చిన పార్సిల్లో డెడ్ బాడీ. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ నయీం అస్మీ. ఉండిలో డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురాం కృష్ణంరాజు సమక్షంలో పెద్ద ఎత్తున టీడీపీలో చేరిన సర్పంచులు, వార్డు మెంబర్స్, ముఖ్య నాయకులు. ఇంధన పొదుపు భవిష్యత్తు తరాలకు అవసరం. పశ్చిమ గోదావరి జిల్లా ఎలక్ట్రికల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ రఘునాథ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.